ఇప్పుడు ఎలా అంటే చిన్నప్పుడు అంతా నేర్పించి ఆ ఫౌండేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్ లో గురువు గారి దగ్గర వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ లాగా, మోర్ ఆఫ్ రిఫైనింగ్. సో మా ఇద్దరి మీద ఉంటుంది. మేమిద్దరం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అయ్యాక సుధా అమ్మ మమ్మల్ని ట్యూటర్ చేస్తారనమాట. ఆవిడ పైన మమ్మల్ని చూస్తారు, ప్రతిదీ చూసుకుంటారు. సో మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను నా పరంగా నేను ప్రాక్టీస్ చేసేది, తను తన పరంగా చేసేది, మేమిద్దరం కలిసి చేసేది. ఓవరాల్ గా సుధా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మోర్ ఆఫ్ లిజనింగ్ టు ఈచ్ అదర్ అండ్ క్రిటిసైజింగ్ ఈచ్ అదర్. నువ్వు ఇది తప్పు పాడావు అని నేను దానికి పాయింట్అవుట్ చేస్తాను. అది కచేరీలో కాదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం నువ్వు ఈ పాయింట్ తప్పు పాడావు అని నేను తనకు చెప్తాను, అది నాకు చెప్తుంది, తను నాకు చెప్తుంది. అలాగే మేమిద్దరం కలిసి పాడినప్పుడు సుధా అమ్మ కూడా మాకు ఇది తప్పు పాడావు, ఇది ఇట్లా పాడాలి, ఇది ఇట్లాగా. మోర్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్.